హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో మొదటి రోజు ఈరోజు అమ్మవారిని పూజించడంలో గాయత్రి మంత్రం యొక్క అర్థం వివరణ తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. కేవలం ఈ గాయత్రి మంత్రం ఒక్కటి జపించినా చాలు ఈ మాసం మొత్తం ఆ తల్లిని ఆ తండ్రిని చేరుకోవడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీరు ఈ చివరి వరకు ఈ వీడియో చూడాల్సిందే. అంత గొప్ప వీడియో అండి. ఆ మహిమాన్వితమైన ఆ తల్లి సందేశం అందుకోవడమే గొప్పతనం అంటే ఇందులో ఉన్న వీడియోలో. ఇక గాయత్రి అంటే ఈ సందేహమే ఒకసారి వశిష్ఠి మహర్షికి వచ్చిందంట. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలపమని వేడుకోగా, నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమవుతుందో దానినే జ్ఞానం లేక వేదంగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో విహారిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడంట. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి. విజ్ఞనాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 2. నరసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ పరాక్రమ వీరాత్వ విజయాలను ప్రసాదించేది ఈయననే. ఇక 3వ శక్తి విష్ణుమూర్తి. పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవరక్షకుడు. ఇక 4వ శక్తి ఈశ్వరుడు. సకల జీవులకు ఆత్మ. పరిణయత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. 5వ శక్తి శ్రీకృష్ణుడు. యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. 6వ శక్తి రాధాదేవి. ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలకు దూరం చేస్తుంది. ఇక 7వ శక్తి లక్ష్మీదేవి. ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది ఆ తల్లి. 8వ శక్తి అగ్నిదేవుడు. తేజోశక్తికి అధినేతి అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. 9వ శక్తి మహేంద్రుడు. రక్షక శక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. 10వ శక్తి సరస్వతి. విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇక 11వ శక్తి దుర్గాదేవి. దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆంజనేయుడు. 12వ శక్తి నిష్ఠాశక్తికి ఉపకారి. హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణతత్వం, బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు. 13వ శక్తి భూదేవి. ధారణ శక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరతత్వాన్ని ప్రసాదిస్తుంది. 14వ శక్తి సూర్యభగవానుడు. ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వివేకాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. 15వ శక్తి శ్రీరాముడు. ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు పత్రిక. మర్యాద శక్తికి అధిష్టాత ఈయన. 16వ శక్తి సీతాదేవి. తపాశక్తి అధిష్టాత్రి. అన్యోన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదిమే. 17వ శక్తి చంద్రుడు. శాంతి శక్తికి అధిష్టాత. శితకోపం, క్రోధం, మోహం, లోపం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. 18వ శక్తి యముడు. మృత్యువునకు భయపడకుండా సకల జనులను
సమాయత్తం చేసేవాడు. 19వ శక్తి బ్రహ్మ, సకల సృష్టికి అధిష్టాత. 20వ శక్తి వరుణుడు, భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. 21వ శక్తి నారాయణుడు, ఆదర్శ శక్తికి అధిష్టాత, నిర్మలతత్వాన్ని ప్రసాదిస్తాడు. 22వ శక్తి హయగ్రీవుడు, సహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23వ శక్తి హంస, వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీర వీర వివేక జగత్ ప్రసిద్ధమైనది. 24వ శక్తి తులసీమాత, సేవాశక్తికి అధిష్టాత్రి, ఆత్మశక్తి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. శ్రీ గాయత్రి మాత యొక్క మహత్యం, అర్థం, వివరణ తెలుసుకున్నారు కదండి. 24 శక్తులు కలిగి కూడిన గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మన జన్మ ధన్యమవుతుంది. మీకు వీలైతే ఈ శ్రావణ మాసంలో మీరు పూజ చేసినా చేయకపోయినా, నియమాలు పాటిస్తున్నా పాటించకపోయినా, ఉపవాసాలు ఉన్నా లేకున్నా, ప్రతి క్షణము మీకు వీలైనప్పుడల్లా గాయత్రి మంత్రాన్ని చదవడండి, వినండి, జన్మను ధన్యం చేసుకోండి. శ్రీ గాయత్రి మాత మహత్యం. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే గాయత్రి మూలమంత్రం. గాయత్రిని మించిన మంత్రం మరొకటి లేదు. గాయత్రీదేవిని మించిన శక్తి మరొకటి లేదు. అమ్మను మించిన దైవం లేదు. త్రిలోకాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరిగింది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవ్వరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాలలో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. 4 వేదాలతో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రతినిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రిలోకాలలోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్ళకు ఉండే పాదరక్షాలను వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణ, శ్రీ గాయత్రి మాత్రే నమః అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ, నిర్మల నది తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ, అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తుముని కంఠంలోని నుండి వెలువడిన సుస్వర మంత్ర సర్పరి సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత ఛందో తరంగం గాయత్రి మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపశక్తితో వెలువడిన మంత్రమే ఈ గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాక్షరాలు: సహస్రపరమాం దేవీం శతమాద్యం దళావరాం సహస్రనేత్రాల గాయత్రీం శరణమహం ప్రపద్యే. నా గాయత్ర నరం మంత్రం నా మాతుం పరదైవతం. గాయత్రి మంత్రం అన్ని మంత్రాలకెల్లా శ్రేష్టమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం మరొకటి లేదు. గయానంత్రయతే ఇది గాయత్రి. శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు, పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం. గాయత్రి బ్రహ్మయే గాయత్రి,
గాయత్రే బ్రహ్మని శతపథ బ్రాహ్మణం చెబుతుంది. పరమశివుడు బ్రహ్మానందంతో తన డమరుకం చేసిన 24 ధన్యులే శ్రీ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా 12 తాత్విక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అన్యన భక్తితో పఠించేవారు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సుఖశాంతులతో ఆనందాలతో వర్ధిల్లుతారు. ఇది అక్షర సత్యం. చూసారు కదండి మా వీడియో. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క సనాతన ధర్మం గొప్పది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు, ప్రతి వీడియోలో చెప్తున్నానని కాదండి. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని మీకు ఒకవేళ నచ్చితే మన ధర్మం గురించి మనం తెలుసుకోవచ్చు, మనం పాటించవచ్చు, మన పిల్లలకు నేర్పించవచ్చు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసారు కదా, సృష్టి స్థితి లయకారిణి కాలాన్ని హరించే కాళీమాత, ఆ తల్లి స్వరూపమే గాయత్రి మంత్రం. సర్వశక్తి ఆమెనే. శక్తిని సృష్టించింది శక్తి మారుపేరే ఆ తల్లి. ఆ తల్లికి సంబంధించిన ఈ శ్రావణ మాసాన్ని ప్రతి ఒక్కరూ మీరు పూజిస్తారని మనసు నిండా ఆమెను నింపుకొని, మీరు ప్రతి పని చేస్తున్న ఆమెనే మీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకొని, ఒక ధ్యాన స్థితిలాగా ఆమెను మీ మైండ్లో ఒక చోట పెట్టుకొని ప్రతి క్షణం జపిస్తారని కోరుకుంటున్నాము. ఇక శ్రావణ మాసం యొక్క విశిష్టతను, ఆ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం చదవవలసిన శ్లోకం గురించి తెలుసుకున్నారు కదా. ఆలస్యం ఎందుకు, ఇక మీరు మీ పిల్లలకు నేర్పించండి. ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది అడుగుతున్నారు, మీరు ఒక ఫోటో పెట్టి వీడియోలు ఎందుకు చేస్తున్నారు? నా ఉద్దేశం ఏమిటంటే, మీరు ఏ పని చేసుకున్నా ఈ వీడియో చూడగలగాలి. ఈ వీడియో చూడడం వల్ల మీ పని వేస్ట్ కావద్దు. కాబట్టి మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఈ వీడియో వింటే చాలు, అర్థం చేసుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఈ రకంగా ఒక ఫోటో కానీ వీడియో కానీ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా కొత్త యూట్యూబర్ అండి. నాకు సరైన అవగాహన లేకపోవచ్చు. ఉన్న అవగాహనతోటే నేను ఈ విధంగా రూపొందించబడుతుంది నా వీడియోలు. దయచేసి ఇది గమనించండి. నేను చేసే ప్రతి పని ఒకరు ఈ పని వల్ల డిస్టర్బ్ కావద్దు, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటే నా వీడియోలు వినాలి అనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ అండి, గమనించగలరు. ఇంతవరకు మీరు చూసినందుకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.